హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల గురించి మాట్లాడుతూ అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి జనాలు అక్కడికి పోరు, కార్పొరేట్ హాస్పిటల్కే పోతారు అని ఒక తప్పుడు స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ అనేది మొదట్లో మనకు పేదల కోసం అన్నట్టుగా కనబడింది, కానీ ఇప్పుడు అది పెద్దల కోసమే అన్నట్టుగా తయారైంది. అక్కడికి ఎవరైనా పోతే వాళ్ళకు కార్డు ఉంటే సో ఆటోమేటిక్గా వాళ్ళను ఎంత లాక్కోవాలో అంత లాక్కొని ఆ ప్రైవేట్ హాస్పిటల్ చిన్నదానికి కూడా పెద్ద టెస్టులు చేసి డబ్బు లూటీ చేస్తున్నారన్న విషయం అందరికీ చాలామందికి తెలిసిన విషయమే, కొత్తదేం కాదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసిన వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టారని అందరూ మొదట గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రైన్ అయిపోయి ఉస్మానియాలోను గాంధీలోను పనిచేసిన వాళ్ళే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ హెడ్స్ అని ఈ చాలామంది మన అవగాహన లేని వ్యక్తులు గమనించాలి. సో వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కాదు, హాస్పిటల్లో పనిచేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తర్వాత వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు డబ్బు ఉండి. అందువల్ల అక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తామండి. ఒక ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా మన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బు పే చేస్తారు. అదే అతను గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అతనికి కనీస అవసరాలకు మినిమం డబ్బు కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదు. అందువల్ల అదే ఆరోగ్యశ్రీని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని కనీసం అందులో సగం డబ్బులైనా ఇవ్వాలనేది ప్రజల డిమాండ్. థ్యాంక్ యూ.